హలో ఎవ్రీవన్, మీ అందరికీ తెలుసు డిష్ వాషర్ని ఎట్లా యూస్ చేయొచ్చు. చాలామంది చూసే ఉంటారు. రకరకాల వీడియోస్ మనకి యూట్యూబ్లో కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇవాళ నేను చూపించేవి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను డిష్ వాషర్ కొనేటప్పుడు నాకు ఇలాంటి వీడియోస్ ఏవి నాకు తగలేదు. నేను చాలా రివ్యూస్ అవి ఇవి చూసే డిష్ వాషర్ కొనాలా వద్దా అని చాలా కన్ఫ్యూజన్తో ఈ డిష్ వాషర్ తీసుకున్నాను. కానీ తర్వాత నేను కొన్ని ఎక్స్ప్లోర్ చేసి నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి యూజెస్ని మీకు చూపిస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డిష్ వాషర్ యూజెసే కానీ డిష్ వాషర్లో ఉండే నాకు రావట్లేదు. డిష్ వాషర్లో ఉండే ఆప్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు వీడియోస్ ఎతికితే ఈజీగా దొరికేస్తాయి. అయినా మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నది డిష్ వాషర్ డిటర్జెంట్ కానీ సోప్ కానీ లేకపోతే చిన్న చిన్నవి ట్యాబ్లెట్స్లో వస్తే అవి వేస్తారు. పక్కన చూపిస్తుంది రిన్సైడ్ అంటారు. అది గిన్నెలు షైన్ రావడానికి యూజ్ చేస్తారనమాట. తర్వాత ఇప్పుడు ఆప్షన్స్కి వెళ్దాం. లోపల సాల్ట్ కూడా వేస్తారు. ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు అడిగితే నేను విడిగా మొత్తం ఆప్షన్సే చెప్తాను. ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఉన్నది చూసారు కదా, అది స్టార్ట్ బటన్ నేను చూపిస్తున్నది మీకు. తర్వాత అవన్నీ ఆప్షన్స్ అనమాట. ఆటో, ఇంటెన్సివ్, కింద మషిన్, దాని కింద మషిన్ క్లీన్ ఉంది, తర్వాత డెలికేట్ ఉంది, రిఫ్రెష్ ఉంది, ఈకో, టర్బో, డౌన్లోడ్ సైకిల్. తర్వాత అక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా పైన స్టార్ లాగా, అది రిన్సైడ్, కింద సాల్ట్. ఇటువైపు కూడా ఇక్కడ సాల్ట్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ మనం వాష్ చేసే ఆప్షన్స్ అనమాట. డ్యూయల్ జోన్, హాఫ్ జోన్, ఎనర్జీ సేవింగ్స్, అవన్నీ స్టీమ్, హై ఎనర్జీ, ఎక్స్ట్రా డిలే, స్టార్ట్. ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. మేము తీసుకున్నది ఎల్జీ బ్రాండ్ అనమాట. ఇది ఇండియన్ డిషెస్కి చాలా యూజెస్ బాగుంటుందని చెప్పారు. అట్లానే బాగుంది కూడా, మేము యూజ్ చేస్తున్నాము. నేను తీసుకున్న దగ్గర 2 years అవుతుంది. 2 yearsలో చాలా ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని నేను ఒక విధంగా చెప్పాలంటే ఒక రేంజ్లో వాడుతున్నాను. దీంట్లో ఏమేమి వాడతాను, ఏమేమి వేయొచ్చా, ఇవి కూడా వేయొచ్చా, ఇలా కూడా యూజ్ చేయొచ్చా, ఇన్నాళ్ళు మిస్ అయిపోయామే, ఈసారి ఇప్పుడైనా కొందాం అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి పెడుతున్నాను చూడండి. డిషెస్, ఏ డిషెస్ అయినా బోర్లించి పెట్టాలి, రివర్స్లో పెట్టాలి. ఇలా స్ట్రైట్గా పెడితే వాటర్ వాష్ చేస్తుంది కాబట్టి దాంట్లో ఉండిపోతాయి. సో ఇలా బోర్లించి పెట్టాలి, ప్రతి డిషెస్ బోర్లించి పెట్టాలి. ఇంకోటి, బాగా ఎండిపోయిన డిషెస్ పెడితే మటుకు కొంచెం వదిలించదు. అంటే వదిలించదు ఇన్ ద సెన్స్ మీరు పెట్టే సైకిల్ మోడ్ని బట్టి ఉంటుంది. 3 hours పెడతారు చాలామంది, అంటే నైట్ పెట్టి మార్నింగ్కి చూసుకోవడానికి. కానీ నాకు తెలిసి నేను 60 minutes పెడతాను, అంటే 59 minutes పెడతాను. అది సరిపోతుంది మనకి, అంతకు మించి అవసరం లేదు. అంటే మనం డైలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒకసారి అవ్వదు కదా, 2-3 సార్లు లోడ్ పడుతుంది కాబట్టి మనకి 60 minutes ఇనఫ్. సో కొంచెం నానబెట్టుకుంటే ఈజీగా వదిలిపోతుంది. నేనైతే కొన్న దగ్గర నుంచి నాకు తెలిసి 3 hours అన్నది రేర్గా 2 times పెట్టానేమో, అంతకు మించి అసలు ఎప్పుడు. నేను ఎక్కువగా పెట్టేది 60 minutes అదే 59 minutesది. సో ఇక్కడ ఏదైనా బోర్లించి పెట్టవచ్చు. చెక్క పెట్టకూడదు అవన్నీ అంటారు, కానీ నేనైతే వుడ్ పెట్టాను. వుడ్ పెట్టడం వల్ల కొన్నాళ్ళకి పెట్టి క్రాక్స్ వస్తాయి అంటారు, అది నిజమే. కాకపోతే మీరు పెట్టిన 3-4 washes తర్వాత ఆ వుడ్కి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే మళ్ళీ రెడీ టు వాష్ అయిపోతుంది. ఇక్కడ గ్లాసెస్, సిరమిక్, స్టీల్, ప్లాస్టిక్, తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను. మీకు థంబ్నెయిల్లో చూసారు కదా, అది కూడా ఉంటుంది, చూస్తూ ఉండండి. అసలు స్టెయినర్స్ అయితే మీరు బజార్ నుంచి కొనుక్కొచ్చారా ఇప్పుడే అన్నట్టు ఉంటుంది, అంత బాగా క్లీన్ అవుతాయి. సగం మనమే క్లీన్ చేసి పెడితే ఇదేందుకు క్లీన్ చేయడానికి అని మీరు అనుకోవచ్చు, కానీ అవసరం లేదు. మీకు ఇందాక చూపించా కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. నేను కింద పెట్టింది ఒక మూకుడు పెట్టాను, తెల్ల మూకుడు. అల్యూమినియం పెట్టకూడదు అన్నారు. అల్యూమినియం పెట్టకూడదు అంటే అండి, దానివల్ల మిషన్కి కానీ
లేదా అల్యూమినియం గిన్నెకి ప్రాబ్లం అవుతుందని కాదు. అల్యూమినియం దీంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ వల్ల అల్యూమినియం గిన్నె వాష్ చేశాక అది కొంచెం తెల్లగా పొరలా వస్తుందన్నమాట. అంటే అది మన దగ్గర ఉన్న వాటర్ హార్డ్నెస్ బట్టి అట్లాగ వస్తుంది. అదర్వైజ్ తెల్లవి కూడా వాడచ్చు, ఏ ప్రాబ్లం లేదు. నేనైతే యూజ్ చేస్తాను. కింద మూకుడు చూసారు కదా, అది బాగా నూనె పట్టేసింది మూకుడు కాబట్టి ఆ ఉప్పు నీళ్ళు తగిలినా కూడా అంత అవ్వదు. ఇక్కడ చూసారా, ఇది కుండ, మట్టి కుండ, ఇది వాష్ అవుతుందండి. అసలు అది చూసారు కదా, ఇప్పుడు పెట్టాను, మీకు వాష్ అయ్యాక చూద్దురు కానీ మీరు నమ్మరు. నేను ఇంకా కొన్ని పెడతాను మీకు చెప్పడం కంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా వారు కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలామంది అయితే పెద్ద పెద్ద కుర్చీలు ఒక్కటే నీకు కుదరట్లేదు పెట్టడం, కుదిరితే కోసి అది కూడా పెట్టేస్తూ ఉంటారు. నిజంగా ఇది చూసారు తెల్లది, అది పెట్టాను కుక్కర్ పై మూత. మీరు ఓపెన్ అది వాష్ అయ్యి వచ్చాక మీరు దాన్ని యూజెస్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఫ్యాన్స్ అంటే వాటర్ ఫ్లో అవుతుంది. దీంతో వాటర్ ఫోర్స్గా ఫ్లో అవుతుంది. దీంట్లో మనకి 1 బకెట్ వాటర్తో వాష్ చేసేస్తుంది. ఇది ఎందుకు చేస్తుంది అంటే అక్కడ వాటర్ ఫోర్స్ అంత ఫోర్స్ ఇస్తుంది. ప్లస్ నేను వాడేది డిష్ వాషర్ పౌడర్, డిష్ వాషర్లో వేసే పౌడర్. ఇది ఫార్చ్యూన్ది. దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఫినిష్ ఉంది, మళ్ళీ ఫినిష్లోనూ కూడా చాలా ఉన్నాయి. ఫినిష్ చాలా బాగుంటుంది అంటారు. దానికి రిన్సైడ్ అవి ఏమీ వేయక్కర్లేదంట. అక్కడ నేను చూపిస్తుంది రిన్సైడ్ వేయాలి. అది రోజు వేయక్కర్లేదు, 15 రోజులకు ఒకసారి. అది కూడా అయిపోయాక అక్కడ ఇండికేషన్ చూపిస్తుంది, అప్పుడే వేయాలి. ఇప్పుడు నేను మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి. స్టార్ట్ చేశాను కదా, టర్బోలో ఉంది ఆప్షను. 1 అవర్ 40 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడ డ్యూయల్ జోన్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోవాలి. తర్వాత ఇది ఎక్స్ట్రా డ్రై తీసేస్తే మనకి 59 సరిపోతుంది. ఎక్స్ట్రా డ్రై అవసరం లేదు, మనం డ్రై అయిపోతుంది కదా. స్టార్ట్ చేశాడు, జస్ట్ 59 మినిట్స్లో అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. యాక్చువల్గా అయిన వెంటనే ఓపెన్ చేస్తే స్టీమ్ వస్తుంది. కాకపోతే మేము మార్నింగ్ షూట్ చేశాను కాబట్టి మా పిల్లలు స్కూల్ టైం అవుతుంది, వాళ్ళు దీంట్లో వాటర్ బాటిల్స్ పెట్టారు. అది తీయడానికి వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేస్తారు. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నేను ఇది షూట్ చేశాను. సో వాళ్ళ బాటిల్స్ మిస్ అవుతాయి అందులో. చూడండి, ఇప్పుడు మీరు చూడండి, కుండ, హీరో ఆఫ్ ది షో అంటే అదేనండి. చూడండి, మట్టి కుండ. అసలు నార్మల్గా తోమాలంటే దాన్ని నానబెట్టి వేడి నీళ్ళు పెట్టి దాన్ని రుద్దినా కూడా లోపల ఎంతో కొంత పెరుగు ఉండిపోయి మళ్ళీ ఫంగస్ పట్టి అసలు ఇవన్నీ ఉంటుంది. నేనైతే దేవుడికి వాడే ప్రమిదలు కూడా ఇందులోనే పెడతాను. అసలు నూనె జిడ్డు అన్నది ఉండదు. రెండు కుండలు ఇవి నేను లస్సీ తాగితే బయట దొరికినాయి, వాటిని ఏరుకొచ్చాను అనమాట. పెరుగు తోడేద్దామని. మనకి ఫ్రీగా దొరికితే చాలు. అంటే లస్సీకి 160 రూపీస్ అయిందనుకోండి, కుండ ఫ్రీ ఇచ్చాడు, అదో ఆనందం. లేడీస్ అంతే కదా, బంగారం కొని బంగారం ఇచ్చినా పర్లా, బంగారం ఇవ్వకపోయినా పర్లా, కానీ పర్స్ ఇవ్వాలి. నేను చూసాను ఎంత స్పార్క్లింగ్గా కనిపిస్తున్నాను, దాన్ని బట్టి మీకు ఆ గిన్నె ఎంత స్పార్క్లింగ్గా క్లీన్ అయిందో మీకు అర్థమవుతుంది. ఓకేనా, చూసారా. ఇంకా మిగతా గిన్నెలు అన్నీ కూడా అంతేనండి, మీకు చూపిస్తాను. అసలు స్టెయినర్స్ అయితే కొత్తవే, మీరు బజార్ నుంచి కొనుక్కొచ్చారా అన్నట్టు ఉంటుంది. దీంట్లో ఇంకా మీకు చాలా డౌట్స్ ఉంటాయి. నేను ఇంకా డిష్ వాషర్ వీడియోస్ పెడతాను, అన్నీ చూడండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇది కూడా పెట్టవచ్చా, ఇలా కూడా యూజ్ చేయొచ్చా అన్నట్టు ఉంటుంది. సో డిష్ వాషర్ యూజెస్, ప్రోస్ కాన్స్ అందరూ చెప్తున్నారు. కానీ నేను డిష్ వాషర్ కొనే ముందల అసలు అది ఎందుకు కొనాలి, నాకు వర్త్ అయినా, నాకు దానివల్ల యూజ్ అయినా కాదా, మ్యాక్సిమం దాన్ని ఎంత వాడగలనో అంత వాడొచ్చా అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి 2 ఇయర్స్ తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నాను, యూజ్ అయిన తర్వాతనే. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలా వద్దా అని డైలమాలో ఉంటే గో ఫర్ ఇట్. అస్సలు ఎవరి గురించి ఆలోచించొద్దు, మీరు కొనేసేయండి. ఎందుకంటే ఎవరి ఇంట్లో సిచ్యువేషన్ వాళ్ళకే ఉంటాయి.
ఇంకొకళ్ళు అంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మీకు సజెస్ట్ చేస్తూ ఉండొచ్చు, ఇది వేస్ట్, ఇది అది అని. కానీ అసలు మీకు మెయిడ్ ఉన్నా కూడా ఇది ఉండాలండి. ఎప్పుడైనా మెయిడ్ మానేసినా చేసినా వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా. మనం చాలా వాటికి ఇన్వెస్ట్ చేస్తాము, చాలా వేస్ట్ ప్రొడక్ట్స్కి ఇన్వెస్ట్ చేస్తాము. అలా కాకుండా ఇది ఒక్కటి యూజ్ చేస్తే మీకు డైలీ ఇంకా వాషింగ్ మిషన్, నాకు తెలిసి కొన్నాళ్ళకి వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేస్తున్నారో ఇది కూడా అలాగే యూజ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎల్జీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. కాకపోతే ఎల్జీ డిష్ వాషర్లో ఉన్న ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే కరెంటు పోయిన తర్వాత ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదొక్కటే తప్ప మిగతాదంతా అసలు చాలా బాగుంటుంది. కరెంట్ యూసేజ్ తక్కువ, తర్వాత వాటర్ యూసేజ్ కూడా తక్కువ. సో నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.